మహాగణపతి దేవుళ్లతో సహా పూజించే తొలి దైవం ఆయనే. గణపతిని ధ్యానించడం ద్వారా మాత్రమే జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు గణపతికి ప్రత్యేక పూజలు చేయడం పరిపాటి. ఇక బుధవారం గణపతికి అంకితమైన రోజు. ఆ రోజున భక్తులు వినాయకుని అనుగ్రహం పొందడానికి కొన్ని రకాల పూజాది కార్యక్రమాలు చేస్తారు. అలాగే బుధవారం నాడు చేపట్టిన కార్యాలలో గణపతి త్వరగా ప్రసన్నుడవుతాడు, ఆటంకాలు తొలగిపోతాయి. ఇక జ్యోతిష్యం ప్రకారం ఒక వ్యక్తి బుధవారం 2 వస్తువులు దానం చేస్తే మంచిది. అది అదృష్టాన్ని తెస్తుంది. ఎవరి జాతకంలో బుధుడి స్థానం అశుభంగా ఉంటుందో బుధవారం ఆ వస్తువులను దానం చేస్తే మంచిది. బుధవారం ఆ వస్తువులు దానం చేయడం వల్ల అనుగ్రహంతో పాటు మేధో సామర్థ్యం, అభివృద్ధి ఇవి లభిస్తాయి. బుధవారం పెసలు తినటం, ఆకుపచ్చని ఆకుకూరలు తినటం, వీలైతే అవి దానం చేయటం ఉత్తమం. ఇలా చేయడం ద్వారా బుధగ్రహం బలంగా ఉంటుంది. ఇంకా వలిచిన పెసలు తింటే ఇంకా మంచిది. దీనివల్ల డబ్బు కొరత రాదు, ఆరోగ్యం బాగుంటుంది, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం బలపడుతుంది. బుధవారం శనగపప్పులో నెయ్యి, పంచదార కలిపి ఆవుకి తినిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ పరిహారం వల్ల గణపతి అనుగ్రహం లభిస్తుంది. అలాగే బుధవారం రోజున హిజ్రాలకు డబ్బు, అలంకరణ వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల డబ్బు, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. బుధవారం గణపతికి ఇష్టమైన లడ్డూలను సమర్పించాలి. అలాగే బుధవారం ఆవుకు పచ్చగడ్డి తినిపించినా మంచిది. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. బుధవారం గణేష దేవాలయంలో పసుపు పువ్వులు, మోదకం లేదా లడ్డూలను సమర్పించాలి. ఇలా చేస్తే గణేశుడు ప్రసన్నుడై కోరికలు తీరుస్తాడు. ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అంటే గణేశుణ్ణి పూజించాలి. ఇది చాలా లాభదాయకం. అలాగే నిత్యం ఓం గణపతియే నమః లేదా శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి.